వెల్కమ్ టు మంగాస్ కిచెన్. ఈరోజు అయితే ఒక చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదే అండి చికెన్ ఫ్రైడ్ రైస్. ఎలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను. దీనికోసం మనం ముందు చికెన్ని వాష్ చేసుకొని ఇలా మ్యారినేషన్ చేసుకోవాలండి. ముందు ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే ఒక 2 స్పూన్స్ దాకా మైదా, మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ దాకా సాల్ట్, అలాగే ఒక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఒక 2 స్పూన్స్ దాకా ఆలివ్ ఆయిల్ వేసుకొని చక్కగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం చక్కగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఇలాగే మ్యారినేషన్ సైడ్కి పెట్టేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అలాగే దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మీరు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి వెడల్పాటి కడాయి తీసుకోవాలండి. మనం రైస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇలా ఆయిల్ని కొద్దిగా స్టిర్ ఫ్రై లాగా చేసుకోవాలి. చికెన్ అయితే డీప్ ఫ్రై లాగా అయితే తీసుకోవద్దు. ఆయిల్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత రైస్ని అయితే ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే 1 kg దాకా రైస్ని తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక 4 to 5 గార్లిక్ క్లోవ్స్ యాడ్ చేసుకోవాలి సన్నగా తరుక్కొని. ఇందులో మనం బీన్స్, క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్ సన్నగా తరుక్కొని పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 దాకా పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేసుకున్నాండి. అది కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, ఒక మీడియం సైజ్ ఆనియన్. అలాగే ఒక 1.5 స్పూన్ దాకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూన్ దాకా కారం, అలాగే 3 స్పూన్స్ దాకా నేను టీ స్పూన్స్ అలా చెప్తున్నాను. ఇది పెద్ద స్పూన్తో అయితే మీరు తక్కువే వేసుకోవచ్చండి. ఇందులో 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే ఒక 1 స్పూన్ దాకా గరం మసాలా, అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, అలాగే దీంట్లో కొద్దిగా ఒరిగానో పౌడర్ వేసుకోవాలి. కొంచెం వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక్కసారి ఇదంతా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే మనం పొడిగా ఉడికించుకోవాలండి. ముందుగానే కొద్దిసేపు నానబెట్టుకొని, నేనైతే 1 kg వరకు రైస్ తీసుకొని నానబెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మనకి చాలా పొడిగా వచ్చేస్తుంది నేను చూపించిన విధంగా ట్రై చేస్తే. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నామండి. మన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇలాగా మీరు చూసేయచ్చు. వేడిగా మా చికెన్ ఫ్రైడ్ రైస్ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.